Hello guys, welcome back to Shwa Facts. What to prediction day one. Yes, డే వన్ ప్రిడిక్షన్ వాట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? సినిమా ఎప్పుడు ఇంకా ఆగస్టులో రిలీజ్, ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎస్, ఇప్పుడే చెప్పాలి. ఎందుకంటే పరిస్థితులు మారాయి, టికెట్ రైట్స్ మారాయి, మార్కెట్ పెరిగిపోయింది. సో ఇప్పుడున్న మార్కెట్ కి ఎంత డే వన్ పెట్టగలదు వాట్ అనేది ఇప్పుడు మనము మాట్లాడుకోవడం విషయం భయ్యా. అదేంటి భయ్యా, వాటు మాత్రమేనా? ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, పెద్ద సినిమాలు, అవి కూడా చెప్పొచ్చు కదా. ఎస్, చెప్తా, వెయిట్ చేయండి అంతే. జస్ట్ ఈ వీడియో కాకపోతే నెక్స్ట్ వీడియోలో కూడా కల్కి గురించి, ఓజీ గురించి అండ్ నెక్స్ట్ గేమ్ చేంజర్ గురించి ప్రతి ఒక్కదాని గురించి కూడా మీకు డే వన్ ప్రిడిక్షన్ రాబోతుంది. జస్ట్ వెయిట్ అంతే. సో మొత్తానికైతే ఈ వార్ టు ప్రిడిక్షన్ గురించి చెప్పాలంటే భయ్యా, ఇద్దరు స్టార్ హీరోలు, హ్యూజ్ క్రేజ్. ఇక మన తెలుగులో అయితే కుమ్మ అవతల బారేస్తాడు ఎన్టీఆర్. కలెక్షన్స్ ఇంకా అబ్బో సౌత్ ఇండియా లెవెల్లో అలా లాక్కొని అలా వచ్చేస్తాడు. ఇంకా నార్త్ చూసుకుంటే మాత్రం ఇంకా హృతిక్ రోషన్ చాలు లాంగ్ రన్ పెట్టడానికి. ఎస్, డే వన్ చెప్పాలంటే కొంచెం హృతిక్ రోషన్ కి వీకే అని చెప్పాలి భయ్య. ఇందులో మాత్రం చాలా వీక్ ఉన్నాడు హృతిక్ రోషన్ మాత్రం. బికాజ్ క్రేజ్ ఉంది వాళ్ళ హీరోనే, బట్ డే వన్ ప్రిడిక్షన్ లో మాత్రం చాలా చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఇప్పటి వరకు అయితే హృతిక్ రోషన్ కి. అసలు లాస్ట్ సినిమా ఫైటర్ ఉంది మన హృతిక్ రోషన్ అయితే, ఆ సినిమాకి కేవలం అంటే 24 కోట్లు మాత్రం పెట్టాడు భయ్య డే వన్. ఎస్, ఇప్పుడు మన తెలుగు సినిమాలే అక్కడ 60-70 కోట్లు పెట్టేస్తుంటే అసలు ఈ స్టార్ హీరో అయ్యిండు కూడా అక్కడ చాలా తక్కువ పెట్టాడు అనమాట. సో ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటే డే వన్ లో చాలా వీక్ ఉంది హృతిక్ రోషన్ గారికి అయితే. సో మొత్తానికైతే వీళ్ళిద్దరు కొలాబరేట్ అవుతున్నారు కాబట్టి వాటికి కొంచెం క్రేజ్ ఉంది కాబట్టి ఇక నార్త్ లో ఇద్దరిని చూడడానికి ఎగబడిపోతారు కాబట్టి ఈజీగా డే వన్ మాత్రం కుమ్మేస్తుంది, అందులో డౌట్ లేదు. సో అక్కడ కూడా హృతిక్ రోషన్ అంటే పడి చేస్తారు కాబట్టి అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇట్స్ ఖచ్చితంగా ఒక వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది డే వన్ మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేట్ లో ఎంత వస్తుంది అని మాడుకోయే ముందు అసలు ఓవరాల్ గా ఎంత వస్తుంది అనేది మనం మాడుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ ఫస్ట్ 300 crore టచ్ చేసే విధంగా దూసుకెళ్ళిపోతుంది, అందులో డౌట్ లేదు. ఫస్ట్ సినిమా 300 crore ని టచ్ అయిపోతుంది. ఎస్, పుష్ప 282 దగ్గర ఆగిపోయింది, బట్ ఈ వాటు మాత్రం ఖచ్చితంగా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. 350 crores అబోవ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు భయ్య. ఎస్, అంత సత్తా ఉందంటే ఎస్ ఉంది. ఆ డే వన్ ప్రిడిక్షన్ ఇప్పుడు మనం హిందీ నుంచి మొదలు పెడితే హిందీలోనే జస్ట్ ఇమాజిన్ భయ్య, 100 కోట్లకి తక్కువ అయితే డే వన్ పెట్టదు, ఆ రేంజ్ లో వచ్చకొద్దు వస్తుంది. ఇంకా ప్రమోషన్స్ కనుక గట్టిగా చేస్తే నంబర్స్ మాత్రం ఖచ్చితంగా గట్టిగానే ఇస్తుంది. అండ్ మన తెలుగులో చూసుకున్న ఈజీగా మన ఆంధ్ర తెలంగాణ మొత్తం ఈజీగా 130 నుంచి 120 కోట్లు ఈజీ టాస్క్. ఎందుకంటే దేవరాకే మన ఆంధ్ర తెలంగాణలో ఈజీగా పెట్టేసింది భయ్య 100 కోట్లు. సో ఎంత ఇంకా ఆల్రెడీ ఎన్టీఆర్ ఉంటాడు కాబట్టి ఇంకా హృతిక్ జతగా కాబట్టి ఈజీగా ఫుల్ ఆఫ్ చేస్తుంది 130 కోట్ల దాకా. సో ఇంకా ఓవర్సీస్ చూసుకుంటే ఓవర్సీస్ కూడా ఖచ్చితంగా 70-80 కోట్లు రావచ్చు భయ్య, అందులో డౌట్ లేదు. ఇంకా అన్ని స్టేట్లు అలా ఇలా తిప్పేసుకుంటే ఇక కర్ణాటక ఒక 40 కర్ణాటక ఒక 30 కోట్ల నుంచి 20 కోట్లు, 20 కోట్ల నుంచి 30 కోట్లు. అండ్ ఇక మన మొత్తం రెస్ట్ ఆఫ్ ఇండియా ఇక చూసుకుంటే తమిళనాడు, కేరళ ఇలాంటివన్నీ కలుపుకొని మొత్తం ఓవరాల్ గా ఖచ్చితంగా ఈ డే వన్ ప్రిడిక్షన్ మాత్రం 300+ ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నా. సో మీరేమనుకుంటారో తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి. ఖచ్చితంగా ఇది ఫిక్స్ భయ్యా, 300 crores మార్క్ టచ్ అయిపోతుంది ఈ సినిమా అయితే. సో ఇక నెక్స్ట్ ఏ సినిమా 300 crore మార్క్ దాటిపోతుంది, 400 కూడా టచ్ అయిపోతుంది, తప్పుడు మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. సో ఇక వీళ్ళిద్దరి క్రేజ్ కనుక వర్కౌట్ అయ్యి అండ్ ఈ సినిమా వైబ్ కూడా జనంలోకి దూసుకెళ్ళిపోయి అండ్ వీళ్ళ ప్రమోషన్స్ కూడా పిచ్చి పీక్స్ లో గనక ఉంటే మాత్రం సినిమా పెట్టే నంబర్స్ మాత్రం ఊహించుకోలేం. ఖచ్చితంగా లాంగ్ రన్ లో 500 కోట్లకు పైగా టచ్ చేసేంత సత్తా ఉన్న సినిమా ఇది. ఎఫ్ కోర్స్ అటు ఇటుగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే బాహుబలి లేప్ అవతల పారేయచ్చు, అంత సత్తా ఉంది ఈ సినిమాకి. సో చూద్దాం ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. మరి మీరేమనుకుంటారు తప్పకుండా మన కంట్రోల్ తెచ్చేయండి. అండ్ వెళ్లే ముందు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లేకపోతే విగ్గి తీసి ఎగిరేసి కొడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వాట్స్.